పెద్ద మున్సిపాలిటీ నందు 99 రోజుల ప్రోగ్రామ్ లో మనం 6 విడతలుగా ఒక వారం శానిటేషన్, ఒక వారం గేమ్స్, ఈ రోజు అంటే ఈ వారంలో పర్యావరణం మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపు రాబోయే వర్షాకాలంలో ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మన స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారి ఆదేశానుసారం మన ఇళ్ల దగ్గర పనిపోయిన గుండెలు ఉంటాయి, పాడైన రోడ్లు ఉంటాయి, తర్వాత పాడైన కూలర్లు ఏం చేస్తామంటే మనం తీసి మిడవిని వేస్తాం. డస్ట్బిన్ ఏమైనా చెత్తపడి లేవు, మిడవిని వేసి దాంట్లో నీళ్లు ఆగుతాయి. దాంట్లో నీళ్లు ఆగి అక్కడ దోమలు గుడ్లు పెట్టి పిల్లలు లేకు దోమలు మొత్తం ఊరంతా దోమలు అవుతాయి, మన ఇల్లంతా దోమలు అవుతాయి. అవన్నీ చూసుకొని మనం అక్కడ నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు మనకు ప్రతి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి మన మోడీలో తీస్తున్నాడు, అదొకటి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన మున్సిపల్ మేనేజర్ గారు చెప్పినట్టు మీరు ప్రతి ఇంటిలో 5 మొక్కలను ఏర్పాటు చేసుకోవాలి. మీరు కూడా స్ట్రిక్ట్ గా పర్మిషన్ ఇచ్చినప్పుడు అవి చూసుకొని మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే సరే ఆన్లైన్ పర్మిషన్ అయినా మన అబ్జర్వేషన్ ఉంది, ఖచ్చితంగా మొత్తం పెట్టినా లేదా అని చూడాల్సిన బాధ్యత మన మున్సిపాలిటీ ప్రజలు ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈరోజు మనకు సంక్షేమ ప్రకారం చూస్తే ఇప్పుడు చాలా మంది ఇందిరా ఉన్నారు. దాదాపుగా 200 ఇండ్లు పెద్ద మున్సిపాలిటీకి ఇచ్చిన చరిత్ర గౌరవ మేఘారెడ్డి గారిది. ఎందుకంటే 156 ఇండ్లు ఫస్ట్ బిల్డింగ్ ఇచ్చినాం, తర్వాత 43 ఇండ్లు బేస్మెంట్లకు ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నాయి, బిల్డింగ్ లో ఈ రోజు రేపు శాంక్షన్ అవబోతున్నాయి. అంటే 200 ఇండ్లు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఇళ్ల కొరకు మనకి ఇచ్చారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అవన్నీ తర్వాత కొత్త రేషన్ కార్డులు దాదాపుగా ఇప్పుడే మన రెవెన్యూ అధికారులు చెప్పినట్టు ఒక 400 రేషన్ కార్డులు కొత్త ఇచ్చినాం. ఆ దాంట్లో అందరూ కలిసి 700-800 మనుషులు కొత్త మనుషులు. గతంలో 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు రాలే, ఎవరికి కూడా ఒక పిల్ల పుట్టినా లేకపోతే పెళ్లి అయినా, మన బాబు పెళ్లి అయినా, మనకి పిల్లలు పుట్టినా, మనకి గోడలు వచ్చినా ఎవరిని కూడా యాడ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండే. ఈ రోజు రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. ఈ రోజు మన పిల్లలకి పెళ్లి అయిందంటే 3-4 రోజుల తర్వాత మనం మీ సేవలో యాడ్ చేయించుకొని మన గోడల పేరు ఆ విధంగా ఈరోజు చేస్తున్నాం. అదే ఇంకా ఈ రోడ్లు ఇవన్నీ మా గౌరవ చైర్మన్ గారు చెప్తారు. రోడ్లు ట్రైన్లు ఎట్లా బాగా చేస్తాం, ఏం చేస్తాం, ఏమైనా మా గౌరవ చైర్మన్ గారు చెప్తారు కనుక ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.